ఆడు అమ్మలకి వచ్చి ఇక్కడ ఆశ్రమం పెట్టి చెప్తా ఉంటే ధర్మంలో పోదాం. ఆ బిడ్డను లైంగిక వేధింపులు ఏమైనా చేసిండని చెప్పిందా మీ బిడ్డ నీకు? అవన్నీ బయట దాకా చెప్పారు కానీ కొన్ని కాల్స్ ఉన్నాయి. కాల్స్ ఉన్నాయి. అయితే నేను కోపం చేసి గుంజుకొని వింటేనే అవి రుద్రస్వామి గారికి ఇవ్వాలనుకుంటున్నాం. ఆయన ద్వారా మీరు ఏమైనా తెలుసుకుంటే ఆయన ద్వారా తెలుసుకోండి. తల్లి అసలు అఘోరి మీ ఇంటి వరకు వచ్చింది అయితే ఓకే, ఆ అమ్మాయి తను ఎక్కడ కలిసింది ఏంటి, బయట ఏం మాయ మాటలు చెప్పాడు? ఎందుకంటే 2 రోజుల తర్వాత ఈ అమ్మాయి గురించి తెలిసిన తర్వాత బయటకు రావడం జరిగింది. మీతో ఏమని చెప్పింది అమ్మాయి ఇప్పుడు తనకి? తల్లి నేను పెద్ద మనిషి లెక్క. ఇప్పుడు పిల్లలు తండ్రికి కానీ మేనమామ కానీ నేను లవ్ చేస్తున్నా చెప్తారా తల్లి? ఫస్ట్ చెప్పారు కదా. నేను అమ్మ రూపం ఆమె కానీ తండ్రి లేడు అమ్మాయి, ఆమె కానీ నేను కానీ. అయితే ఏమైందంటే మా అమ్మయ్య ఇట్లా జనవరి 1 ఇదే చెప్తున్నాను కదా, జనవరి 1 రోజున హ్యాపీ బర్త్డే అని చెప్పి కేక్ పట్టుకొచ్చి ఇవన్నీ వేసిండు తతంగాలు. మరి ఇవన్నీ వేసినావు ఓకే, నువ్వు దీక్షిస్తున్నావు ఏమిస్తున్నావు నాకు తెలియదు. మరి పసుపు కొమ్మ ఏంటిది అంటే ఈ అమ్మాయి ఏమందంటే భయపడి మా అమ్మాయి నేను తర్వాత చెప్తా అంటే సైడ్గా వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఏంది బిడ్డ ఇది అంటే ఇట్లా నన్ను మంచిగా చూసుకుంటా అన్నాడు. ఇట్లా చెప్తానంటే మొగడగా ఏం మంచిగా చూసుకుంటాడు.